హాయ్ గైస్, రెబల్ ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. నిన్న తొలి ఏకాదశి, మొహరం ఫెస్టివల్ ఆల్ డే, కల్కి 2898 AD వరల్డ్ వైడ్గా 21వ రోజు ఆల్మోస్ట్ 14 కోట్ల గ్రాస్ రాబట్టిందంటే బిగ్గెస్ట్ ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్స్ నిన్న నమోదైనాయి. 6,92,00,000 షేర్ రాబట్టింది. 14 కోట్ల దాకా గ్రాస్. 2 తెలుగు రాష్ట్రాల్లో 1,90,00,000 షేర్ అంటే బిగ్గెస్ట్ రికార్డు. గతంలో ఏ మూవీ 21వ రోజు ఇలాంటి కలెక్షన్ నమోదు చేయలేదు. బాహుబలి 2 ఉండే ఆ రికార్డును కూడా బ్రేక్ చేసింది. ప్రతిరోజు ఆల్ డే వచ్చినా కానీ ఎక్కడో ఒక చోట ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్ మోత మోగిస్తూనే ఉంది. పాజిటివ్ టాక్ అనేది గతంలోనే చెప్పా. ఈ మూవీ 1 మంత్ వరకు సాలిడ్ కలెక్షన్స్, 30వ రోజు కూడా ఎక్కడ డెఫిసిట్ వాడకుండా షేర్ తోటి రన్ అవుతుంది ఈ మూవీ. అలాంటి కంటెంట్ ఉంది అని చెప్పా. అదే రన్ అవుతూనే ఉంది. బిగ్గెస్ట్ ఇండస్ట్రీ రికార్డ్ దిశగా పరుగులు తీస్తూనే ఉంది. ఇక హిందీ ఓటీటీ రైట్స్ బిగ్గెస్ట్ ప్రైజ్. రిలీజ్ తర్వాత, రిలీజ్కి ముందు ఎవరికి అమ్మలేదు. రిలీజ్ తర్వాత వైజయంతి మూవీస్కు హిందీ ఓటీటీ రైట్స్ ద్వారానే భారీ లాభాలు క్రియేట్ చేసి పెట్టింది. ఆల్మోస్ట్ అగ్రిమెంట్ జరిగింది ఈ మూవీ ఎప్పుడు ఓటీటీలోకి రావాలని. రిలీజ్ తర్వాత 10 వీక్స్ తర్వాతనే ఓటీటీ ప్లాట్ఫామ్లోకి రాబోతుంది. అంటే సెప్టెంబర్ 5వ తారీఖు లేకపోతే 6వ తారీఖు నాడు 100% ఈ మూవీ ఓటీటీలో అవైలబుల్ ఉండబోతుంది. 10 వారాల తర్వాత, రిలీజ్కి ముందే అగ్రిమెంట్ జరిగింది. ఇంకా అప్పటి వరకు అయితే ఆల్మోస్ట్ రన్ కంప్లీట్ అయిపోతుంది ఈ మూవీ. ఓటీటీలో చూసే ప్రేక్షకులు ఈ మూవీ కోసం వెయిట్ చేయాల్సిందే సెప్టెంబర్ 5 వరకు మాత్రం. ఇప్పుడైతే ఇండస్ట్రీ రికార్డ్ కలెక్షన్ మోత మోగిస్తూనే ఉంది. ఈరోజు 22వ రోజు కూడా కలెక్షన్స్ గంటకు 5,000 ఏ మాత్రం జస్ట్ బుక్ మై షోలోనే ఆన్లైన్లో తగ్గకుండా పేటీఎంలో కానీ ఆఫ్లైన్ బుకింగ్ కానీ లాంగ్ రన్ పెరిగే కొద్దీ ఆఫ్లైన్లో టికెట్ అనేది కౌంటర్ దగ్గర ఎక్కువ సేల్ అవుతుంటుంది. అందుకే ప్రతిరోజు షేర్ అన్నది తగ్గకుండా రన్ అవుతూనే ఉంది. ఈ వీకెండ్ సండే అయిపోయిన తర్వాత వరల్డ్ వైడ్గా ఎంత షేరు, ఎంత లాభం వచ్చింది, గ్రాస్ ఎంత, ఏరియాల వారిగా క్లియర్ కట్గా మరొక వీడియోలో ఆఫ్టర్ సండే తర్వాత మాట్లాడుకుందాం. సెప్టెంబర్ 5, 6వ తారీఖు లేదా ఓటీటీలోకి అవైలబుల్ ఉండబోతుంది బ్లాక్ బస్టర్ కల్కి 2898 AD. థ్యాంక్ యూ.